దీనికి కారణం హైకోర్టు మన విజయవాడ నుంచి హైదరాబాద్ పోయేటప్పుడు మన ఆంధ్ర దాటితేనే వాటర్ దాటితేనే చాలా మంది ట్రాఫిక్ నిబంధనలు బాగా పాటిస్తున్నారంట. అదే ఆంధ్రాలోకి వచ్చినప్పుడు మాత్రం ఎవరు పాటిస్తున్నారంట. అక్కడ భయం చాలా ఉంది, ఇక్కడ భయం లేదని హైకోర్టు జడ్జి గారు పాయింట్అవుట్ చేశారు. దాంట్లో భాగంగా మనం వేసే ఫైల్ని కలెక్ట్ చేయమని చెప్పి హైకోర్టు వారు ఆర్డర్ వేశారు. దీని మీద వారు మంత్లీ రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఎన్ని ఫైన్లు వేసామో, ఎంత ఫైన్లు కట్టించామో అనేది మీకు ఐడియా ఉంటుంది. గత 10 రోజులుగా మేము అదే చేస్తున్నాం ఇక్కడ. సో ప్రతి నెల రివ్యూ మీటింగ్ ఉంటుంది కాబట్టి మేము ఎంత ఫైన్లు వేస్తున్నామో మళ్ళీ అంత ఫైన్ కట్టడం కూడా జరుగుతుంది. అర్థవీడు ప్రజలకు ముఖ్యంగా మీరు బయటకు వచ్చినప్పుడు హెల్మెట్తోనే రావాలి, హెల్మెట్తోనే వెళ్ళాలి. హెల్మెట్ లేకుండా ఈ సంవత్సరంలో 1600 చిల్లర మంది మన ఆంధ్రప్రదేశ్లో చనిపోయారు. కేవలం టూ వీలర్సే. నిన్న మన బేస్తవారిపేట నుంచి త్రిపురాంతకం రోడ్డు ముగ్గురు చనిపోయారు. మీకు ఐడియా ఉందో లేదో, ఆల్రెడీ మీ ఫోటో మీ వాట్సాప్లో తీసుకుంటారు. అందులో భాగంగానే ఈరోజు నేను, మన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ స్టాఫ్ గారు కానీ అందరం కలిసి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపటి నుంచి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టాల్సిందే, ఇంక్లూడింగ్ మా ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉన్నారో వాళ్ళు తప్పకుండా పాటిస్తారు. వాళ్ళతో పాటు మీరు కూడా పాటించాలి. సార్ మా దగ్గర డబ్బు లేవు, హెల్మెట్ లేదు అనేక లేదు, కావాలంటే మీరు బైక్ ఇంట్లో పెట్టిరండి. నేను ఇక్కడికే పోతున్నాను సార్, అంత సంబంధం లేదు. హెల్మెట్ పెట్టుకుంటేనే బయటికి రండి. కావాలంటే మా ఇన్ఫర్మేషన్ వల్ల కానీ మా ఎంప్లాయీస్ కానీ మీరు క్వశ్చన్ కూడా చేయొచ్చు. ఏం సార్ మీరు పెట్టుకోలేదు కదా, మా బైక్ మీద హెల్మెట్ ఉంటే మిమ్మల్ని అడుగుతాం. ఇందులో నో క్వశ్చన్. అది రేపటి నుంచి ఎక్స్క్యూజ్ అనేది ఉండదు. బండి కనపడిందంటే ఫైన్ వేస్తాను. దీని మీద మేము ఉంటాం, రోజు 4 గంటలు డ్యూటీ చేస్తాం. సో ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టాల్సిందే, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవాల్సిందే, అలాగే ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. కారులో పోయే వాళ్ళు పక్కగా సీట్ బెల్ట్ పెట్టాల్సిందే. ఏవైతే ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే, ఒరిజినల్ బండి ఆర్సీ ఉండాల్సిందే. పెట్టుకోండి. ఏవి లేకున్నా కానీ వాటి మీద ఫైన్ ఉండడం జరుగుతుంది. ఇది మాది కాదు, హైకోర్టు చాలా సీరియస్గా ఉంది. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. వాట్సాప్లో చక్కలు కొడుతూ ఉంటుంది ఆల్రెడీ న్యూస్. డైరెక్ట్ హైకోర్టు గారు ఏం చెప్పారు, ఇది మా తప్పు కాదు, మనం మేము పాటించాల్సిందే, మీరు పాటించాల్సిందే.